ఆల్ రైట్. అరే షర్ట్ తడిసిపోయింది. మీకు కనిపిస్తుందో కనబట్లేదు నాకు తెలీదు. గుంటూరులో చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. చూడండి, ఒక 38 డిగ్రీస్ 35 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. ఫ్యాన్లు వేసుకుని ఏసీలు వేసుకున్నా కానీ అసలు షర్ట్లు తడిసిపోతున్నాయి. సెప్టెంబర్ నెల వచ్చింది, ఇంకా వర్షాలు పడకుండా ఇంత ఎండ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సారీ, ఇంట్రో చెప్పలేదుగా. ఆల్ రైట్, లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? ఓకే, లెట్స్ గో. నేనైతే ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను కానీ వీటిని ఎప్పుడు ఎడిట్ చేస్తానో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకే తెలియదు. నాకు తెలిసినంత వరకు మీరు ఈ వ్లాగ్ చూసేప్పటికి వినాయక చవితి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది కూడా. ఈ వ్లాగ్ మొత్తం లైక్ వినాయక చవితి గురించే ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్య నాకు రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి అనిపిస్తుంది. అయ్యన్నొద్దు, పాయింట్కి రా. అంటే నాకు మొన్నే కదా ఆగస్ట్ నెల స్టార్ట్ అయింది అనుకున్నా, తీరా చూస్తే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్నాం మనం. పాయింట్కి రా. అండ్ నా ఛానల్లో కూడా మొన్నే కదా వ్లాగ్ పెట్టాను అనుకున్నా, మళ్ళీ అగైన్ ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి చూస్తే 20 days అయింది నేను వ్లాగ్ పెట్టి. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ముందు బయటకు తీసుకెళ్ళండి. వాడు పాయింట్కి రావట్లేదురా. అసలు ఏంటి డేస్ ఇంత ఫాస్ట్ గా పాస్ అయిపోతున్నాయి అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ లో చెప్పండి. గుంటూరులో నేనైతే ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఆ డాన్స్, ఆ గోల, హడావిడి ఇదంతా చూపిస్తా. ఆ క్లిప్స్ ఇప్పుడు తర్వాత వస్తాయి. మొన్న మా ఫ్రెండ్ వరుణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బొమ్మ నిమజ్జనం అనమాట. ఒక 20 మంది అనుకుంటా, 20 మంది తిన్మార్ వాళ్ళు వచ్చారు. అంతమంది కలిసి డప్పులు కొడుతుంటే అస్సలు మొహమాట పడకుండా ఇంకా ఊపొచ్చేసి ఫుల్ డాన్స్ చేశాను. ఆ క్లిప్స్ చూడండి. ఆ తర్వాత ఇంకా చాలా ఉంది మాట్లాడుకోవడానికి. ఫస్ట్ క్లిప్స్ చూడండి. जय बोलो गणेश महाराज की। गणपति बप्पा मोरया, आधा लड्डू खा लिया। गणपति बप्पा मोरया, पूरा लड्डू चोरिया। యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఇంకా పెద్ద బొమ్మ పెట్టాం మేము, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 20 మంది కలిసి ఇంకా పెద్ద బొమ్మ పెట్టాం. అది 11 feet 12 feet బొమ్మ. అప్పుడైతే 2 డీజే తిన్మార్ 2 ఉన్నాయి. అప్పుడు ఇంకా రచ్చ చేసాం, ఇంకా గోల చేసాము. ఆ క్లిప్స్ ర్యాండమ్ గా తీసాను, చూపిస్తాను. బట్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఆ క్లిప్స్ అన్ని రీల్ ఫార్మాట్ లో ఇట్లా స్ట్రైట్ గా తీసాను. హారిజెంటల్ అంటారా దాన్ని, వర్టికల్ అంటారా, ఏమో అది ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్, హారిజెంటల్ కి వర్టికల్ కి. ఇలా ల్యాండ్స్కేప్ లో అయితే తీయలేదు నేను. బట్ ఆ క్లిప్స్ అన్ని చాలా బాగున్నాయి. అవి కూడా ఎడిట్ చేసి మంచిగా పోస్ట్ చేస్తాను, చూడండి. ఒకడు ఉంటాడు ఎస్పెషల్లీ, కార్తిక్ అని ఒకడు, వాడిని గుర్తుపెట్టుకోండి. ఇదిగో వీడు ఉన్నాడు కదా, వీడిని గుర్తుపెట్టుకోండి. వీడి గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. This song mixed by DJ Vijay from Bapatla. నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బ దగ్గరికి స్లోగన్ వినిపిస్తుంది.
కోస్తానా పడక ప్రేమ మీద ఎఫెక్షన్ వీరసింహారెడ్డి DJ Pawan Kudari. పుస్తకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. వీడి పేరు కార్తిక్. వీడు మామూలు రోజుల్లో బాగానే ఉంటాడు, కానీ ఈ వినాయక చవితి నెల వచ్చిందంటే చాలు అసలు మనిషిలా ఉండడు. వెంటనే ఎక్కడ తీన్మార్ సౌండ్ వచ్చినా, ఎక్కడ డీజే సౌండ్ వచ్చినా వెంటనే వెళ్ళి డ్యాన్స్ వేయాలి అంతే. నేను సింహం అంటున్నా, అది గడ్డం తీసుకోలేదు, అర్థం తీసుకోదాం అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇందాక డాన్సుల క్లిప్స్ ఇవన్నీ చూశారు కదా, అవన్నీ క్లిప్స్ చూసి చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళేంద్రా ఇంత బేవర్స్గా డాన్సులు వేస్తున్నారు, ఇంత వీళ్ళ అవతారాలు ఏంది, అదేంది ఇదేంటి అని చాలామంది ఊరికనే జడ్జ్ చేసేస్తారు. అలా జడ్జ్ చేయకండి, ఎందుకంటే రీసెంట్గా చాలామందికి జాబ్స్ వచ్చాయి. కొంతమంది యూఎస్ యూకేలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఒకళ్ళిద్దరు డాక్టర్లు ఉన్నారు ఆ డాన్స్ వేసిన క్లిప్స్లో. ఒకళ్ళు రీసెంట్గా పోలీస్ కూడా అయ్యారు. మేమెవ్వరం అంత ఖాళీగా లేము, మేమెవ్వరం అంత బేవర్స్గా తిరగట్లేదు. మా అందరి మైండ్లో ఒక థాట్ ఏంటంటే, బొమ్మను ఎప్పుడు ఉత్తిగా పంపకూడదు, ఏ హడావిడి లేకుండా నార్మల్గా పంపకూడదు. మా అందరి థాట్ ఏంటంటే, బొమ్మను ఎప్పుడు హ్యాపీగా పంపాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా తీసుకురావాలి అనే థాట్ అంతే. సో అందుకే మేము అలా డాన్స్లు వేసి ఆ గోల గోల చేస్తుంటాము. సో ఎవరు జడ్జ్ చేయకండి. థ్యాంక్స్. నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా పెద్ద బొమ్మ పెట్టి ఒక డెడికేటెడ్ వ్లాగ్, బొమ్మ కొనేటప్పటి నుంచి పందిరి వేసేటప్పటి నుంచి ఆ పందిరి తీసి నిమజ్జనం చేసేంత వరకు డెడికేటెడ్గా ఒక వ్లాగ్ చేస్తాను. ఇప్పుడంటే ర్యాండమ్గా క్లిప్స్ తీసి షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఓన్లీ వినాయక చవితి కోసం డెడికేటెడ్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను. ఇంకోటి 2 days బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక చిన్న ఫిలిం పని మీద, అదేంటో నెక్స్ట్ వ్లాగ్లో కంప్లీట్గా చెప్తాను. సో అది సంగతి. సరే అయితే మళ్ళీ కలుద్దాం.